కేంద్రం సాయంపై అఖిలపక్ష సమావేశంలో ఐవైఆర్ కృష్ణారావు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం వివరణ తీసుకోకుండా ఎంత రావాలన్న విషయాన్ని తేల్చలేమన్నారు. గతంలో ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు వివిధ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించారు. ఐవైఆర్ తో మా ప్రతినిధి ఆలూరి ఫేస్ టు ఫేస్. రాజకీయ పక్షాలతో ఉండవెల్లి సమావేశం ముగిసింది. బీజేపీ నుంచి పార్టీ నేత మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏ అంశాలు చర్చకు వచ్చాయి, బీజేపీ వెర్షన్ ఏ రకంగా ఉంది, మనం కృష్ణారావు గారితో మాట్లాడదాం. సార్, ఈరోజు జరిగిన మీటింగ్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చలో ఉన్నాయి? ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరగలేదు. రాజ్యాంగంలో ఏ ప్రాసెస్ అయితే ఉన్నదో దానిని ఫాలో కాకుండా ఈ విభజన జరిగింది. దీని మీద నేను సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేయటం జరిగింది. ఈ అంశాన్ని ఏదైనా రాజకీయ పార్టీ పార్లమెంట్లో ఒక అంశం కింద తీసుకొని రాగలిగితే దీనివల్ల విభజన ఆగిపోవటం అనేది కాకపోయినా ఆ విభజన చట్టంలో కొంత అన్యాయం రాష్ట్రానికి జరిగింది అనేది ప్రజలకు తెలుస్తుంది అని వారు చెప్పడం జరిగింది. అటువంటి డిబేట్కు ఎటువంటి అబ్జెక్షన్ లేదని అందరూ తెలియజేశారు. అంటే ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో పోరాటం చేయాలనే ప్రధానంగా అంటే ఏంటి ఈరోజు తీర్మానం ఏ రకంగా జరిగింది? మనం ఎప్పుడైనా కానీ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చకు పెట్టడానికి అభ్యంతరం లేదని అన్ని పార్టీల వాళ్ళు. మీరు చెప్పినట్లు విభజన అనేది ముగిసిపోయింది, 5 ఏళ్ళు గడుస్తుంది రాష్ట్ర విభజన జరిగి. కానీ ఇప్పటికీ దాన్నే పట్టుకొని వెళ్ళడం వల్ల అసలు జరగాల్సిన న్యాయం ఏంటి, అసలు జరగాల్సినటువంటి పని ఏంటి అనేది మరుగున పడిపోయే అవకాశం లేదు. ఇష్యూ పార్లమెంట్లో డిస్కస్ అయితే మిగిలిన అంశాలు కూడా ఫోకస్కి వస్తాయనేది ఆయన భావన. కేంద్రం ఎంత ఇవ్వాలి, కేంద్రం ఎంత ఇచ్చింది, ఇది రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో 75,000 కోట్లని, తర్వాత నిపుణుల కమిటీలో 70,000 కోట్లు, ఇలా రకరకాల ఫిగర్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎంత రావాలి, ఎంత ఇవ్వాలనే దానిపై నిర్దిష్టంగా ఎవరు తేల్చాల్సి ఉందంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారి జేఎఫ్ఎఫ్సిలోనే నేను చాలా క్లియర్గా చెప్పాను. అది అక్కడ రికార్డు కూడా అయింది. ఒక తర్వాత కావాల్సి ఉంటే రిపోర్ట్ తీసి చూసుకోండి. ఈ 75,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సినవి అనేది కేంద్రం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూను మనం తెలుసుకోకుండా చెప్పలేము. కాబట్టి ఇది రాష్ట్రం కేంద్రం మధ్య పరిష్కరించుకోవలసినటువంటి మొత్తాలు అని ఆ రోజు రిపోర్ట్లో అదే రాశారు, నేను అదే చెప్పాను. ఇంకొక రకమైనటువంటి పర్సెప్షన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ఇది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి జేఎఫ్ఎఫ్సిలో చాలా క్లారిటీతో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి మొత్తాలుగా చూపెట్టడం జరిగింది. సో అది ఆ మీటింగ్ పూర్తయి జయప్రకాష్ నారాయణ గారు ఇంకో నిష్ణాతుల కమిటీ వేసిన రోజే నేను ఈ పాయింట్ రైజ్ చేశాను. కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయం ఇచ్చినా దానికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆ పని చేయాలని ఈ రోజు కాదు, ఆ రోజు మార్చిలోనే చెప్పడం జరిగింది. మరి ఎందుకనో 10 నెలలు దాని మీద కృషి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోకుండా ఏకపక్షంగా నివేదిక ఇచ్చారు. దీనివల్ల ఒరిగేదేముండదు. ఇంకొద్దిగా సమస్య క్లిష్టంగా చేయటానికి తప్పితే ఇంక దేనికి అది పనికిరాదు. ఈరోజు ఏది చేసినా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక పార్టీగా తీసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఏదైనా రిపోర్ట్ వస్తే దానికి విలువ. ఓవరాల్గా చూసినట్లయితే నిత్యం ఏ రోజు చూసినా అధికార పార్టీ ప్రధానంగా ప్రధానమంత్రిని కేంద్రాన్ని దూషిస్తూనే రోజు మొదలవుతుందనేటువంటి విమర్శ బీజేపీ నుంచి వినిపిస్తూ ఉంది. ఆ స్థాయిలో వాళ్ళకి కౌంటర్ ఇచ్చే పరిస్థితి బీజేపీ దగ్గర ఉందా? ఎందుకు వివరించుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఉంది? వాళ్ళకన్నా ఇంకా గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి బీజేపీలో ఉన్నది. మీరే ప్లాట్ఫామ్ ఇవ్వటం లేదనేది మా కంప్లైంట్. ప్లాట్ఫామ్ మీరు ఇస్తే రేపే వస్తుంది. అంటే ఉన్నటువంటి హామీల విషయంలో ఒక రైల్వే జోన్ ఉంది, అన్నిటి విషయంలో సరైన సమాధానాలు ప్రతి ప్రశ్నకు ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఇస్తే అన్ని ఇష్యూస్ను క్లారిఫై చేయడానికి ఏ రోజైనా రెడీ. అధికార పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మీరు ఎవరినన్నా సవాల్ చేస్తారా, ఎవరినన్నా పిలుస్తారా చర్చకు రమ్మని, లేకపోతే డిబేట్కి రమ్మని? దీనిపై నేను ఎవరిని సవాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ మీరు దాని మీద డిబేట్ పెట్టినా 1-to-1 పెట్టినా ప్రతి పాయింట్ను క్లారిఫై చేయడానికి మాత్రం నేను రెడీగా. రైట్, ఇది కృష్ణారావు గారి అభిప్రాయం.
కేంద్రం ఏమి చేయట్లేదని నిత్యం మాట్లాడే అధికార పార్టీ నేతలు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే వారు చేస్తున్న వాదనకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, దానికి ఒక వేదికను సిద్ధం చేసినట్లయితే అక్కడికి వచ్చి తాను అన్ని అంశాలపై మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నేతలు సదా సిద్ధంగా ఉన్నారని కృష్ణారావు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, అమరావతి.